హలో హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్. సో నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో అనేది పెట్టబోతున్నానండి. సో ఈ వీడియో వచ్చి మా అబ్బాయి వాళ్ళ స్కూల్ ఫంక్షన్ది. సో చాలా బాగా ఉన్నింది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. During the program, you are not allowed to meet your children at backstage. Kids will hand it over to you after the program. आपको बच्चे प्रोग्राम के बाद ले जाएंगे. बीच में ना जाइएगा. ఇక్కడ వచ్చి కూర్చున్నాము. సో సీటింగ్స్లో వాళ్ళు. సో ఫస్ట్ పర్ఫార్మెన్సే మా అబ్బాయిది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ నర్సరీ వాళ్ళతోనే స్టార్ట్ చేశారనమాట. ఈ థీమ్ వచ్చి అంటే బాగా ఫన్నీగా అనమాట. సో చిన్నపిల్లలకి నార్మల్గా ఈ వెస్ట్రన్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అవి సెట్ చేశారు. సో చాలా బాగుంది. చాలా బాగా ట్రైన్ చేశారు. చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట. నేను ఫస్ట్ అటెంప్టే మా అబ్బాయిది ఉంటుంది అని అనుకోలేదు. సో నేను ఇట్లా చూస్తుండగానే ఇంకా అందరూ కూర్చుంటున్నారు, వస్తూ ఉన్నారు. అప్పుడే ఫస్ట్ మా అబ్బాయిదే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా డ్యాన్స్ చేశారు. చాలా ఫన్నీగా ఉన్నింది అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. సాంగ్స్ కానీ ఈ మొత్తం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ చిన్నపిల్లల్ని ట్రైన్ చేయాలంటే చాలా కష్టం అండి. చాలా బాగా ట్రైన్ చేశారు అండ్ ఈక్వల్గా పర్ఫామ్ చేశారు అందరూ. అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. మా అబ్బాయి ఎక్కడ అని చూసుకునే లోపల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్నాడు చూడండి మిడిల్లో ఇషాన్. ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. అది ఫస్ట్ అటెంప్ట్కే అందరి ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని అస్సలు అనుకోలేదు. తను ఎవరి ముందు అయినా కూడా డ్యాన్స్ చేయాలంటే చాలా షైగా ఫీల్ అవుతాడు, ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా. సో కొద్దిగా స్టేజ్ ఫియర్ అనేది ఉండేదన్నమాట. సో ఫస్ట్ టైం అయినా కూడా ఇంత బాగా మంచి అటెంప్ట్ చేసినా కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ చూసారా, అన్ని కొద్దిగా మూమెంట్స్ అనేది మిస్ అయినా కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సాంగ్ కూడా. వాళ్ళకి బాగా వాళ్ళ డ్రెస్సింగ్కి కానీ అన్నీ సూట్ అయింది. సాంగ్ కూడా బాగా చాలా ముచ్చటగా అనిపించారు పిల్లలందరూ. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అంతా చాలా బాగుంది చూడ్డానికి. ఇది వచ్చి ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనమాట. ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఫుల్ థీమ్తో స్టార్ట్ చేశారు. అంటే మనకి ఇది వచ్చి ఫుల్ థీమ్ నేమ్ వచ్చి ప్రైడ్ ఆఫ్ ఇండియా. అంటే మనకు ఇండియాలో ఒలింపిక్స్ గేమ్స్ వరకు వెళ్ళి అందులో విన్ అయిన వాళ్ళని ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కరిని తీసుకొని అందులో అది పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ వచ్చి ఫస్ట్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. టెన్నిస్ ప్లేయర్స్ని తీసుకున్నారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఆఫ్టర్ దట్ వచ్చి ఇక్కడ బాక్సర్స్ అనమాట. చాలా బాగా చేశారు. ఇంత బాగా ట్రైన్ చేయడం కానీ అంత టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంత పర్ఫెక్ట్గా ట్రైన్ చేయాలి అని అంటే మాత్రం కొత్తగా అప్పుడప్పుడే వాళ్ళకు అలవాటు అయింటారు కదా పిల్లలు కూడా.
సో అంత ఫాస్ట్గా వాళ్ళని ట్రైన్ చేయడం అనేది చాలా బాగా అనిపించిందండి. ఇది వచ్చి హాకీ ప్లేయర్స్ అనుకుంటున్నాను, హాకీ ప్లేయర్స్దే అండి. ఇది అంతా ఫుల్ ఒక థీమ్తో రెడీ చేశారు. ఎల్కేజీ పిల్లలు ఒక థీమ్ని, యూకేజీ పిల్లలు ఒక థీమ్ని, నర్సరీ వాళ్ళు ఒక థీమ్ని, ఫస్ట్ క్లాస్ పిల్లలు ఒక థీమ్ని సెలెక్టెడ్గా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా సూపర్గా మ్యాచ్ అయ్యాయండి. ప్రతి ఒక్క అంటే బాబుకి కానీ పాపకి కానీ చాలా బాగున్నాయి. వాళ్ళకి సూపర్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒక్కరు కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా, అంటే తెలియకుండా. ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ ఆపోజిట్లో, వాళ్ళ పేరెంట్స్ కాకుంటే ఎంత బాగా భయపడకుండా చాలా బాగా డ్యాన్స్ చేశారంటే సాంగ్కి తగ్గట్టుగా స్టెప్స్ కానీ. సో అక్కడక్కడ కొద్దిగా మిస్ అయినా కూడా చాలా బాగా చేశారనమాట. చాలా ఫన్నీగా అనిపించాయి వాళ్ళ థీమ్స్ కానీ వాళ్ళ సాంగ్స్ కానీ, చాలా ఎంటర్టైన్ చేశారు. ఇది వచ్చి ఫుట్బాల్ ప్లేయర్స్లో అనమాట. ఇది ఒక్కొక్కరిని ఒక్కొక్క 4 మెంబర్స్కి సెలెక్టెడ్గా థీమ్స్ తీసుకొని అది పర్ఫామ్ చేశారు. చాలా బాగున్నాయండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది ఆ రోజు ఫంక్షన్ అంతా. పిల్లలు చాలా బాగున్నాయి. అంటే అన్నిటికంటే నాకు బాగా నచ్చిందంటే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ మ్యాచింగ్ అంతా చాలా బాగుండిందండి. మెయిన్గా అయితే ఆడపిల్లలకి అయితే చాలా బాగుంది డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళకి మ్యాచింగ్ జ్యువెలరీ కానీ, వాళ్ళు తీసుకున్న థీమ్స్ కానీ, వాళ్ళు తీసుకున్న సాంగ్స్ కానీ. సో చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ చూడబోయేవి అవే అన్నమాట. సో ఇలా కొద్దిసేపు ఒక్కొక్క ప్లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే మన ఇండియా గొప్పతనాన్ని అంటే వాళ్ళు మనకి చూపిస్తున్నారనమాట. ఇంతమంది ఉన్నారు మన ఇండియాలో అని. సో ఇక్కడ వచ్చి క్రికెట్ థీమ్ అనమాట. క్రికెట్ గురించి. సో క్రికెట్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. సో చాలా బాగా పర్ఫామ్ చేశారండి అందరూ ఈక్వల్గా. ఇక్కడంతా ఈ థీమ్ వాళ్ళంతా ఎల్కేజీ పిల్లలు, ఫస్ట్ నర్సరీ వాళ్ళు అయ్యారు, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎల్కేజీ పిల్లలు అనమాట. సో ఒక థీమ్ని తీసుకొని పర్ఫామ్ చేయించారు. ఇక్కడ మొత్తం అంతా ఇప్పుడు అక్కడ అందరూ పర్ఫామ్ చేశారు కదా 1 by 1 అనమాట. అందరూ వచ్చి ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు లాస్ట్గా అనమాట. అండ్ ఇక్కడ సెక్షన్స్ వైజ్గా కూడా థీమ్ తీసుకున్నారనమాట, ఒక్కొక్కటి అనమాట. ఎల్కేజీ అంటే ఒక సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ వాళ్ళంతా ఇక్కడ ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే థీమ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు అంటే ఏ థీమ్ తీసుకున్నారు ఏంటి అనేది నెక్స్ట్ క్లిప్లో చూడరు. ఇదంతా ఫుల్ అందరూ ఇందాక పర్ఫామ్ చేశారు కదా, ఒక్కొక్క ఇది తీసుకొని క్రికెట్ కానీ గేమ్ని అలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఎల్కేజీ నెక్స్ట్ సెక్షన్ వాళ్ళు అనమాట. వీళ్ళు తీసుకున్న థీమ్ వచ్చి అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, సేవ్ ట్రీ అనే థీమ్తో పర్ఫామ్ చేస్తున్నారనమాట. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అందరూ. సో మనము అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ట్రీస్ని పెంచుకుంటే మనకు అవి ఆక్సిజన్ లెవెల్స్ని అందిస్తాయి, మనకు ఒక ప్యూరిటీ అంటే ప్యూర్గా ఉండే ఎయిర్ని అందిస్తూ మనము ఇంకా అలైవ్గా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అని చెప్పడానికి ఈ థీమ్ని మనకు సెలెక్ట్ చేసుకొని చూపించారన్నమాట. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రూపంలో చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు. అంటే మనకి ఏంటి అనేది ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి కదండి. చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా అర్థం చేసుకొని బాగా పర్ఫామ్ చేశారు ఆ థీమ్ని బట్టి. సో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక వెస్ట్రన్ డ్యాన్స్ రూపంలో పర్ఫామ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ సెక్షన్ వాళ్ళు ఎల్కేజీలో ఇంకొక సెక్షన్ ఉంటుంది కదా, సో ఆ నెక్స్ట్ సెక్షన్ వాళ్ళు ఇలా డ్యూయట్ సాంగ్ టైప్లో థీమ్ తీసుకొని పర్ఫామ్ చేశారనమాట. సేమ్ అన్నీ అలానే కాకుండా కొన్ని వెస్ట్రన్ కొన్ని ఇలా సాంగ్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకొని పర్ఫామ్ చేశారు. కొంచెం బాగుంటుంది ఎంటర్టైనింగ్గా ప్రోగ్రామ్ అనేది. నేను ఒక్కటి కూడా మిస్ చేయలేదండి, ఒక్క పర్ఫార్మెన్స్ కూడా.
చిన్నపిల్లలకి చాలా బాగుంది. అసలు ఫుల్ అండర్స్టాండింగ్తో పర్ఫామ్ చేశారనమాట. ఇంతమంది ఉండగా కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ. ఇక్కడ అండి చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది ప్రోగ్రామ్ అనేది. నేనైతే ఒక్కటి కూడా మిస్ చేయలేదండి. ప్రతి ఒక్కటి ఫుల్ ఎంజాయ్ చేశాను. పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ వచ్చి మన చైల్డ్హుడ్ అనేది గుర్తొచ్చేస్తుంది అనమాట. చూడంగా చాలా బాగా అనిపించింది. సో నాకైతే నా చైల్డ్హుడ్ అయితే బాగా గుర్తొచ్చింది. నేను కూడా చిన్నప్పుడు ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటివన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. నాకు ఇప్పటికీ కొన్ని పర్ఫార్మెన్స్ ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి. నేను చిన్నప్పుడు చేసిన ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఫొటోస్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా ఫుల్ ఎంటర్టైన్ అయ్యామండి. ఇది వచ్చి నెక్స్ట్ పర్ఫార్మెన్స్, అంటే నెక్స్ట్ క్లాస్ యూకేజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సెక్షన్స్ వైజ్గా అనమాట. ఇది వచ్చి ఒక థీమ్ తీసుకున్నారు. ఇది వచ్చి ఫస్ట్ ఇక్కడ మన ఇండిపెండెన్స్ డేకి ఎవరెవరు ఎలా స్ట్రగుల్ చేశారు అనేదాన్ని థీమ్గా తీసుకొని ఒక్కొక్కరిని చూపిస్తూ పర్ఫామ్ చేశారనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఆర్మీ పర్సన్స్ వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఏం తీసుకుంటారు, అంటే ఎలా పర్ఫామ్, అంటే వాళ్ళ ఇవి ఎలా ఉంటాయి, ఏంటి ప్రాబ్లమ్స్ కానీ అనేది చూపిస్తూ ఇక్కడ పర్ఫామ్ చేశారండి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వెస్ట్రన్ థీమ్తో కలిసి ఉండేదన్నమాట. ఒకటి ఇలా ఒకటి అలా పర్ఫామ్ చేస్తున్నారు. బిలీవర్ అనే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒక ఇది తీసుకొని వీళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగుండిందండి. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మ్యాచింగ్ అంటే ప్రతి ఒక్క డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. ఫుల్ కానీ కాకుండా ఇందులో ఈ డ్రెస్సింగ్ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. ఇది అండ్ మా అబ్బాయి వాళ్ళది కాంబినేషన్ అంటే సేమ్ ఒకటే, కాకుండా కలర్స్ డిఫరెంట్ అన్నమాట. ఇది వచ్చి బిలీవర్ అంటే, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో మనకు కరోనా ఫుల్ జరుగుతుంది కదా, సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఏంటి అనేది ఆ థీమ్ తీసుకొని మనకు ఇది పర్ఫామ్ చేశారనమాట. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పిల్లలు. चानो आगे वो बच्ची कूद जाता दिखा हम लहराएंगे हर जगह
नशा या हिंदुस्तान की शान अपने तिरंगे के प्रति प्यार और सम्मान को लेकर आ रहे हैं हमारे यूकेजी के कलाकार। अब पिल्लोని కూర్చోమన్న వాటిలో मैडम मैडम वो बाबू को थोड़ा बैठने के लिए बोला। हाँ दिखा नहीं दे रहा वो। Not only physically but psychologically also. It was difficult for students and for teachers also. Good morning once again. I, Mrs. Nitya Shukla, Principal, CAPS Vanistas, take this opportunity to welcome our dazzling clusters of invited guests to this Jharoka, the annual day celebration to showcase hidden talents of our little stars. Before I delve further, it is important for me to reflect the glorious history of the school. హియర్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ వచ్చి ఇంకా గర్ల్స్వి స్టార్ట్ అవుతాయండి. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ సాంగ్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుండిందండి. అస్సలైతే పక్కకు కూడా తల తిప్పకుండా ఫుల్ అక్కడే అందరూ కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నారనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్క సాంగ్. అంటే ఆ సెలెక్టెడ్ సాంగ్స్ అయినా కూడా గూస్ బంప్స్ వచ్చాయండి నాకైతే మాత్రం. ఇక్కడ వింటూ ఉంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చి మనకు అంటే మన ఇండియాలో ఉన్న కల్చర్స్ని ఇండికేట్ చేస్తూ మనకు ప్రతి ఒక్క కల్చర్ని చూపిస్తూ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారండి. కలర్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్ తీసుకొనేసి ఇది వచ్చి మొత్తం అంతా యూకేజీ పిల్లలు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి వెస్ట్ అంటే యాక్చువల్గా బెంగాల్, గుజరాతీ అలా ఉంటాయి కదా. సో అక్కడక్కడ మొత్తం ఏవి కల్చర్స్ ఫాలో అవుతారో అవన్నీ కూడా పర్ఫామ్ చేసి చూపించారనమాట. చాలా ముచ్చటగా అనిపించింది. ఇక్కడి నుంచి అయితే గర్ల్స్వి సూపర్గా ఉన్నాయండి. డ్రెస్సింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా అనిపించింది. సో వాళ్ళ డ్రెస్సింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ప్రతి ఒక్కటి.
ఇదండి, ఇలా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ ఫంక్షన్. కంప్లీట్గా నవ్వుతూ ఫుల్ జోక్స్తో అంటే జోష్ఫుల్గా ఫుల్ ఎంజాయ్ చేసామండి. సో ఇక్కడ పిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఫుల్గా పర్ఫామ్ చేసి. సో ఈ క్లిప్ వచ్చి ఇషాన్ అన్ని పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారనమాట. అప్పుడు ఇలా ఆడుతూ ఉంటే ముచ్చటగా అనిపించి ఈ క్లిప్ అనేది షూట్ చేశాను. ఇంతేనండి, నాతో పాటుగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.